శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం మరియు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్ వద్ద శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం కార్యాలయం ప్రాంగణంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 1000 మందికి మజ్జిగను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో సేవాగుణంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభం నుండి నిర్విరామంగా ప్రతిరోజు పాదాచారులకు వాహనదారులకు ఉచితంగా చల్లటి మినరల్ వాటర్ను అందించడంతో పాటు దాతల సహకారంతో ప్రతి సోమవారం 1000 మందికి పైగా పాదాచారులకు వాహనదారులకు ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు, నంగలం ప్రసాద్, కర్నాటి శివసత్యనారాయణ, నల్లమోలు నాగరాజు, రమాదేవి, నల్లమోలు సుబ్రహ్మణ్యం, కగ్గా శ్రీనివాసరావు, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, పంచల శివనారాయణ, కల్వకొల్లు గోపి, బేతపూడి మధుబాబు, దుంపల సోములు, నంద్యాల గోపాలకృష్ణ, రెడ్డి వీరరాఘవులు, ఉద్దంటి మురహరి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమశివాయ. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం తరపున గత నెల రోజుల నుంచి శైలేంద్రం చల్లనీళ్ళు మినరవాటర్తో అందిస్తున్న ప్రజలకి రోడ్డు యాత్రికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చూస్తుంటే 40 డిగ్రీలు నడుస్తుంది. ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వారం మజ్జిగ దాతలు ఇలా కర్నాటి శివసత్యనారాయణ గారు, నల్లమూల నాగరాజు గారు ఇలా మజ్జిగ దాతలు. ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయం జరగాలని ఆ పరమశివుడు ఆశీస్సులు ఉండాలని జనమందరమైన ఓం నమ శివాయ. యథావిధిగానే ఈ ఎండాకాలంలో గౌతమ్ బుద్ధ రోడ్లో ఉన్నటువంటి పందేటి సాంబశివరావు గారి ఆఫీస్ దగ్గర ప్రతి సోమవారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే ప్రతిరోజు కూడా మంచినీటి పంపిణీ కార్యక్రమం, మినరల్ వాటరు, ప్రతిరోజు కూడా కూలింగ్ వాటర్. దాదాపుగా మన ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్లు, అదేవిధంగా రోడ్డు అమ్మటి వెళ్ళే పాదచారులు, బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, ఆటోలో వెళ్ళేవాళ్ళు, ఇంచుమించు ఇక్కడ వర్కులు చేసే కుర్రాళ్ళు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండల తాకిడికి దాదాపు 40 డిగ్రీల పైనే మనకి ఎండలు కనపడతా ఉన్నాయి. ఈ ఎండ వాతావరణానికి అనుగుణంగా కనీసం మంచినీళ్ళు మజ్జిగ సప్లై చేస్తే బాగుంటుంది అన్న ఒక మంచి ఆలోచనతో పోతినేని శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజుల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా జరుపుతూనే ఉన్నాం. అదేవిధంగా మా లోకేష్ బాబు గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతూ ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ మంచి కార్యక్రమంలో మాకు అవకాశం ఈ వారం వచ్చింది. నేను, మా మిత్రుడు బుల్లెట్ మెకానిక్ నాగరాజు గారు ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అవకాశం కల్పించినందుకు సాంబశివరావు అన్నకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు అందరూ కూడా తలా ఒక చేసి చక్కగా సేవా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని, ముఖ్యంగా గౌతమ్ బుద్ధ రోడ్లో మన పాదచారులు అటు ఇటు తిరిగేటప్పుడు ఎక్కువ మంది వేలల్లో ఇక ఇలా మిట్ట మధ్యాహ్నం నడుస్తూ బళ్ళ మీద వెళుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. మీరు దాదాపుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇటువంటి మంచి కార్యక్రమాలు జరపడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు మా కమిటీ సభ్యుల మీద, అదేవిధంగా మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని 10 మందిలోకి తీసుకెళ్ళి మాకు వెన్నుదన్నుగా నిలబడి ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కాశీ విశ్వేశ్వర సేవా ట్రస్ట్ తరపున పందేటి సాంబశివరావు గారి ఆఫీసు వద్ద ఉన్న చలివేంద్రం వద్ద ప్రతి సోమవారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే ప్రతిరోజు కూడా కొన్ని వేల మందికి మంచినీటి సదుపాయం అనేది కల్పిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో గౌతమ్ బుద్ధ రోడ్లో ఉన్నటువంటి పాదచారులందరికీ కూడా చల్లని మంచినీరు అందజేయడం అనేది చాలా బాగా జరుగుతూ ఉన్నది. అలాగే ప్రతి సోమవారం కూడా
ఈ కాశీ విశ్వేశ్వర సేవా ట్రస్ట్ తరపున మజ్జిగ పంపిణీ కార్యక్రమము, ఇతర ప్రసాదములు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి మన లోకేష్ బాబు గారి నియోజకవర్గంలో పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రజలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి.